నమస్తే వెల్కమ్ టు మేటీవీ న్యూస్. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా అరాచకాలు అన్యాయంపై కనీసం గొంతు విప్పించని ప్రశ్నించని వ్యక్తులు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవసరమా అనేది ప్రజలే నిర్ణయించాల్సిన తరుణం వచ్చిందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు యువత ఉపాధ్యాయులు ఉద్యోగులపై లెక్కలేనన్ని దుర్మార్గాలు జరిగినా మాట్లాడని వ్యక్తులు ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని పోటీకి నిలబడ్డారని ప్రశ్నించారు. ఆయన వినుకొండ పట్టణంలో గంగినేని ఫంక్షన్ హాల్లో కూటమి నాయకులు కార్యకర్తలతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెడ మల్లికార్జునరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క కూటమి నాయకులకు ఈ కార్యక్రమాన్ని మీకు లోకల్గా మా లోకల్ తెలుగు వారికి ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహార్ ఇండియా పోలమాల గుర్తు చేస్తారు. తర్వాత ఒక్కొక్క యూనియన్ తరఫున మీరు వచ్చి మరికొద్ది రోజుల్లో మున్సిపల్ చైర్మన్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్కి వారిని ఒకప్పుడు ప్రవీణ్ ప్రకాష్ అలాగే సార్ ఒక చిన్న విన్నపం సార్, మొదటి ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఏంటి ఇంకా ఎవరికి మాట్లాడుతున్నారు సార్. అట్లా 120 ఓట్లు లోయల వాళ్ళే గారు చేశారు సార్. వాళ్ళే కూడా అప్పుడప్పుడు ఫ్రైడే మీ యొక్క యూనియన్ నాయకులతో కూడా లోకేష్ గారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు. అలాగే స్కూల్ నుండి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారాలు చేస్తున్నారు నారా లోకేష్ గారు. గత 7 నెలల్లోనే 6 లక్షల కోట్లు పెట్టుబడులు రావడానికి ప్రభుత్వంతో ఒప్పందాలు అయినాయి. 4 లక్షల ఉద్యోగాలు రావడానికి బాటలు పడ్డాయి మన రాష్ట్రంలో. ఈ విషయాన్ని మనం మర్చిపోలేం. 7 నెలల్లోనే రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో సమర్థవంతమైన పరిపాలన ఇచ్చారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరోపక్క మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మరోపక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మీరే అండదండలు ఇచ్చి గెలిపించారు. గెలిపించిన ప్రభుత్వానికి ఈరోజు ముందుండి నడిపించాలి, ముందుకు తీసుకెళ్లాలని కూడా మీ అందరినీ నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నన్ను గెలిపించారు, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రికి చేశారు, భారీ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు గెలిచిన ప్రభుత్వం తరఫున ఈరోజు మా పార్టీ తరఫున ఎన్డీఏ తరఫున నిలబడ్డారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మంచి చేసే ప్రభుత్వానికి మీరందరూ కొండంత అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. గతంలో లక్ష్మణరావు గారి గురించి ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను పోరాటాలు చేశానని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి లక్ష్మణరావు గారు టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెడితే ఆ రోజు ఈ లక్ష్మణరావు గారు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఎందుకు మాట్లాడలేదో ఈరోజు ప్రజలందరికీ తమ గ్రాడ్యుయేట్స్ అందరికీ సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆ రోజు జగన్ ప్రభుత్వంలో నియంతగా పోతా ఉంటే ఏ రోజైనా మాట్లాడావా? ఎంప్లాయీస్ మీద కేసులు పెడతా ఉంటే ఈ లక్ష్మణరావు ఎప్పుడైనా మాట్లాడా? ఎంప్లాయీస్ టీచర్స్ని టాయిలెట్ దగ్గర నిలబడి ఫోటోలు పెట్టమంటే ఇది అన్యాయం, ఇది తప్పు అని ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా నిలదీశాడా? బ్రాందీ షాపుల దగ్గర పెడితే ఒక గంటన్న ధర్నా చేశాడా ఈ లక్ష్మణరావు గారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలకి నష్టం జరుగుతూ ఉంటే 1000 కోట్లు ఇవ్వకుండా బకాయిలు పెట్టేసి పిల్లలకు అన్యాయం చేస్తే ఏ రోజైనా మాట్లాడా ఈ లక్ష్మణరావు? ఒక్క రోజున ధర్నా చేశాడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద? ఈరోజు ఏం ముఖం పెట్టుకుని పోటీ చేస్తాడు ఈ లక్ష్మణరావు? 5 సంవత్సరాలు ప్రశ్నించలేని గొంతు టీచర్స్ సమస్య మీద, ఎంప్లాయీ సమస్య మీద అడగినటువంటి లక్ష్మణరావు ఈ విధంగా ఈరోజు ఏ విధంగా పోటీ చేస్తున్నాడు? టీచర్స్ యూనియన్లు కూడా ఆలోచించాలని కోరుతున్నా. ఈరోజు గతంలో లక్ష్మణరావుకి పట్టం కట్టినా, బాధ్యత తప్పు చెప్పినా, గెలిపించినా ఈరోజు ఆయన ఏమీ ఉద్ధరించలేకపోయిన విషయాన్ని ఈరోజు గమనించాలని ఎంప్లాయీస్ని, గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా సమర్థుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఊరికే రిప్రజెంటేటివ్ ఇవ్వటం, ఫోటోలు దిగటం, కౌన్సిల్లో మాట్లాడారంటే కుదరదు. ప్రత్యక్షంగా సీఎం గారితో కానీ, లోకేష్ గారితో కానీ, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా చొరవగా మాట్లాడి సమస్యని పరిష్కరించే సత్తా, దమ్ము ఉన్నటువంటి
నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండి ధైర్యంగా సమస్యని, ఎంప్లాయీస్ యొక్క సమస్యని, టీచర్స్ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్ళగల అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి మీరందరూ అండదండలు అందించాలని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నాను. అలాగే జగన్ ప్రభుత్వంలో చేసిన అనేక దుర్మార్గాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. దాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, నన్ను గెలిపించిన మీ అందరికీ గతంలో ఏమైతే మాట ఇచ్చానో వినుకొండ అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అలాగే కొండ మీద కూడా నిధులు తీసుకొచ్చా, 2 కోట్లు కొండ మీద అభివృద్ధికి, టీటీడీ కళ్యాణ మండపానికి 3 కోట్ల నిధులు తీసుకొచ్చాం. అలాగే షాదీఖానాకి 3.5 కోట్ల నిధులు తీసుకొచ్చాం. అవన్నీ కూడా, అలాగే మంచిర్యాల స్కీము మంత్రి నారాయణ గారితో మాట్లాడాం. ఇవన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చామో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ దగ్గర నుండి అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మనవి చేస్తూ, నన్ను ఏ విధంగా అయితే గెలిపించారో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అదేవిధంగా మీ అండదండలు ఇచ్చి, మీ ఆశీస్సులు ఇచ్చి, ఒక్కొక్కళ్ళు 100 మందికి చెప్పి కమ్యూనికేషన్ గ్యాప్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంశాలు ఏమైనా ఉంటే మళ్ళీ ఫ్యూచర్లో అట్లాంటిది రాదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి నెల 3వ వారం 3వ శనివారం హాఫ్ డే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీకు ఈ రోజునే మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు ఏదైతే మీకు టైం ఇచ్చారో 1 to 5 ఏదైతే ఇచ్చారో ఆ 5 తర్వాత మీకు ఒకవేళ మీకు ఇంటర్నెట్ పనిచేయకపోగా, లేకపోతే మీ వాట్సాప్లో మీ ఫోటోలు తీస్తే రాకపోతే మీరు అక్కడ సంతకం పెట్టి వెళ్ళిపోయేలాగా ఈరోజు అధికారులకి విజ్ఞప్తి చేస్తాం. దాన్ని అమలు చేసేలాగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్నే కమ్యూనికేషన్ కూడా ఇప్పించడం జరిగింది. అయితే కమ్యూనికేషన్ మీ అందరికీ రీచ్ కాకపోతే మీరు క్షమించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. మీరు వేరు మేము వేరు అనే భావం ఎప్పుడు లేదు. మీరే మేము, మేమే మీరు అని చెప్పి ఆ రకమైనటువంటి ఆలోచనతో మీకు ఒక సామాజిక గౌరవాన్ని కలిగేలాగా మిమ్మల్ని సారా అమ్మేదానికి దుకాణాల దగ్గర నుంచోబెట్టే అమర్యాద పనులు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేయదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున మీరు సమస్యలు చెప్పుకోవడానికి ఏ వేదికైనా కూడా ఇస్తా ఉన్నాం. మేము ఇవ్వటమే కాదు, స్వయంగా విద్యాశాఖ మంత్రులు ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ సంఘం ఆ సంఘం అనేది కాదు, అన్ని సంఘాలు కూడా ఏ ఎఫిలియేషన్ ఉన్నా కూడా, ఏ పార్టీ ఎఫిలియేషన్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే అక్కడ ఉన్న కమిషన్కి, ఆ కమిషన్ సమక్షంలో 3 ప్రజాప్రతినిధులు ఎవరైతే పట్టభద్రులుగా 2022లో గెలిచినటువంటి మా పార్టీ ఎమ్మెల్సీలు కూడా అక్కడ ఉంటా ఉన్నారు. మీ సమస్యల పరిష్కారం కోసం అవి మానిటరీ అయితే ఒక రకంగా చూడమన్నారు, మానిటరీ కాకుండా నాన్ మానిటరీ థింగ్స్ అయితే వెంబడే సొల్యూషన్ ఏంటి అనేది కూడా వెతికి మరో నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికే దానికి పరిష్కారం చూడమని చెప్పినటువంటి విద్యాశాఖ గతంలో ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలో సరే, ఏ సంఘాలైనా సరే ఈ రోజున ఆ రకమైనటువంటి పరిష్కార వేదిక మీకు ఎక్కడైనా కనపడిందా? ఎక్కడైనా అవకాశం ఇచ్చారా? ఆ రకమైనటువంటి అవకాశం గతంలో ఎప్పుడైనా చూసారా? మీరు ఏదైనా సమస్యను చెప్తే గతంలో వినేవాడు ఉన్నాడా అనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే చిలవలు పలవలుగా ఈ రోజున ఈ ప్రభుత్వం మీద, మంచి ప్రభుత్వం మీద దుమారం వేయడానికి, లేకపోతే గుడ్డగాలు చేస్తే ఏదో రకమైనటువంటి మసి అంటకపోదా అని చెప్పి ఈనాడు ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈ రోజున ఏదైతే పిఎఫ్ లేదని సంగీతరావు గారు చెప్పాడు, లేకపోతే అనేక మంది పెద్దలు చెప్పారు, లేకపోతే ఏపీజీఎల్ఐసి మేము కట్టామండి అవన్నీ కూడా కనపడలేదండి చెప్తున్నారు. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే 3 సంవత్సరాలకి ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదండి, పెన్షన్ మాత్రం వస్తుందని చెప్పి, జీతాలు వచ్చాయని చెప్పి నేను అడుగుతున్నా. 5 ఏళ్ల క్రితం ఎప్పుడు కూడా బాండ్లు అమ్మాలి, వేలం జరిగిందో లేదో, 14 వస్తాయో, 13 వస్తాయో, 12 వస్తాయో, ఆ వేలం అమ్మారో లేదని చెప్పి పేపర్లో తీసుకునేటువంటి సందర్భం నుంచి ఈ రోజున ప్రతి నెల 1వ తారీఖు జీతాలు తీసుకుంటారో లేదని చెప్పి నేను అడుగుతాను. 1-2 సార్లు తప్పితే అది కూడా 2 రోజులు, ఒక నెలలో టెక్నికల్ ప్రాబ్లం మూలంగా ఒక 3 రోజులు. ఈ 2 నెలలు తప్పితే మిగతా 8 నెలల్లో ప్రతి నెల జీతాలు అందుకుంటున్నారా లేదా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాం. అయినా కూడా
ఒక నెల టెక్నికల్గా 3 రోజులు లేట్ అయిందని చెప్పి వచ్చిన పట్టుకు తిరిగినటువంటి సంఘాలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో అని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి నేను అడుగుతా ఉన్నా, గతంలో 5 ఏళ్లలో వీళ్ళందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. సంఘాలకి నష్టం వస్తూ ఉంది, సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు నష్టపోతా ఉన్నారు. ఏ రోజైనా సరే మా నష్టాన్ని మీరు పూర్తి చేయాలి, ఎందుకు పూర్తి చేయరు, మా సమస్యలు ఎందుకు పరిష్కరించని ఏ సంఘమైనా సరే లేకపోతే